ముందు ఆయన మేనరిజం తో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకేనా? మీరందరూ కూడా ఆయనతో పాటు కలిసి చేయండి. అక్కడి నుంచి రెడీయా? రెడీ రెడీ ఓకే, ఒక్కసారి మ్యూజిక్ ప్లే చేయండి అమ్మా. మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే. ఓకే, సో ఒక్కసారి హరీష్ శంకర్ గారికి వేసుకున్నామా? ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్ సార్. సో మా కోట్లాది మంది అభిమానాల మనస్సులో ఏముందో మీ నోట వినాలని అనుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఉస్తాద్ భగత్ సింగ్. లక్ష్మి గారు 1 సెకండ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. యాక్చువల్గా ఈ సాంగ్ హుక్ లైన్ ఆయన నోట్లోంచి వినాలి. ముందే ఆయన నోటి నుంచి వింటేనే హై వస్తుంది, ముందు రివీల్ చేయకూడదని చెప్పి దీనికి ఏ ముహూర్తాన ఆరా ఆఫ్ వస్తుందని పెట్టామో ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళలో ఆరా కనబడుతుంది. ఆరా అంతా మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సండే కదా చాలా తక్కువ మంది వస్తారనుకున్నా, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు చాలా ఎక్కువ మంది వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఎంటైర్ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ యాజమాన్యానికి, ప్రీతి రెడ్డి మ్యామ్కి మేము మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్కి, శరత్ సార్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక సినిమాలో ఒక సీన్లో ఆయన గురించి మాట్లాడుతున్నా. సో సినిమాలో ఒక సీన్లో ఈ డైలాగ్ వస్తుంది. ఇదేంటంటే ఆ డైలాగ్ రాసే ముందు ఒక చిన్న నాలో ఉన్న ఆలోచన ఏంటంటే, ఒక 2 decades నుంచి కళ్యాణ్ గారి మేనరిజం చేస్తున్నారు, బట్ దీనికి ఒక వర్బల్ ఎక్స్ప్రెషన్ ఇస్తే బాగుంటుంది, ఇలా అనగానే ఒక మాట గుర్తుకు రావాలి డెఫినెట్గా అన్న థాట్ నుంచి ఆ డైలాగ్ వచ్చింది. ఆ డైలాగ్ వచ్చిన తర్వాత ఈ సాంగ్కి ఇదే హుక్ లైన్ అయితే చాలా బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే సినిమాలో ఉన్న ఎమోషన్ నుంచి అది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది యాప్ట్ అనిపించింది. ఈ హుక్ లైన్ చెప్పగానే ఫస్ట్ డిఎస్పి గారు ఎగిరి గంతేశారు. అసలు అంటే ఒక ఫిలాసఫీ చెప్తూ కూడా, ఒక మాస్ హుక్ లైన్తో కూడా ఒక ఫిలాసఫీ చెప్పొచ్చు అన్న టైప్లో ఆయన ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ ఆరాకి ఖచ్చితంగా ఆస్కార్ పెన్నే కావాలి అనిపించింది. ఇమ్మీడియట్గా మా బోసన్న దగ్గరికి వెళ్ళా. బోసన్నకి నాకు రిలేషన్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి, నేను డైరెక్టర్ అవ్వక ముందు నుంచి నన్ను చూస్తున్నాడు. మళ్ళీ నాకు ఆటోగ్రాఫు, గబ్బర్ సింగ్ ఈ రోజులు గుర్తొచ్చాయి అన్న. కంటిన్యూగా అంటే సాంగ్ వచ్చేంత వరకు బోస్ గారు నేను హోటల్లో చెక్-ఇన్ అయ్యామంటే లిరిక్ పేపర్తోనే బయటికి వెళ్ళాం. ఇంకా హోటల్ విడిచిపెట్టి బయటికి వెళ్ళలేదు. నాకు తెలిసి ఒక 2-3 రోజులే కూర్చున్నాము. బట్ ఫస్ట్ డే ఒక 4 hours, సెకండ్ డే ఒక 8 hours సాంగ్ అయిపోయింది. యాక్చువల్గా ఫస్ట్ డేనే దేవి గారికి వినిపిద్దాం అనుకున్నాం, లేదు ఇంకొకసారి మళ్ళీ డబల్ చెక్ చేసుకుని ఆయనకు వినిపిద్దామని చెప్పి రెండో రోజు మళ్ళీ కూర్చొని మళ్ళీ కొన్ని లైన్లు యాడ్ చేసి అప్పుడు దేవి గారికి వినిపించాము. ఇది ఇప్పుడు కళ్యాణ్ గారి మీద నాకున్న ప్రేమ, అభిమానం, రెస్పెక్ట్ మీకు అందరికీ తెలుసు. బట్ ఈ సాంగ్కి ఏంటంటే ఇది ఒక అభిమానంతో వచ్చిన పాట కాదు, కంప్లీట్గా ఆయన లైఫ్ స్టైల్ని, ఆయన జర్నీని, అభిమానం కంటే ఎక్కువ కూడా ఒక అవగాహనతో వచ్చిన సాంగ్ ఇది. సో అంటే ప్రతి ఫ్యాన్ మనసులో తన గురించి ఏమనుకుంటాడో కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ప్రతిబింబిస్తూ ప్రతి లైన్, అంటే హీరోయిజం సాంగ్స్ రాసినప్పుడు ఏమవుతుందంటే ఒక లైన్ రాస్తే అది ఏ హీరోకైనా సూట్ అయ్యేలా ఉంటుంది యాక్చువల్గా, డెఫినెట్గా హీరో ఎలివేషన్స్ రాస్తున్నప్పుడు. బట్ ఈ పాట నేను ఇందాక ముందే వీడియోలో చెప్పినట్టు మీరు ఏ లైన్ విన్నా కళ్యాణ్ గారికి గుర్తొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బోస్ గారు చెప్పినట్టు కళ్యాణ్ గారి జర్నీ అటు సినిమాలు కానీ అటు పాలిటిక్స్ కానీ అంత ఈజీగా రాలా, ఊరికే ఓవర్ నైట్లో వచ్చేలా. సో ఆ జర్నీ ఎంత కఠినం అని అందరికీ తెలుసు. సో దానికి సంబంధించిన లైన్, నా ఫేవరెట్ లైన్ ఏంటంటే, మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోయ్ నువ్వు,
బండరాళ్లను బద్దలు కొట్టిన మొండి మొక్కవు నువ్వు. ఈ లైన్ నాకు నా ఫేవరెట్ లైన్. అంటే ప్రతి లైన్ నా ఫేవరెట్ లైన్సే లిరిక్స్లో ఉన్నాయి, బట్ ఎక్కువగా హత్తుకునే లైన్ ఇది. అలాగే అసలు డబ్బుకి ఏ మాత్రం కూడా అంటే దాన్ని ఏమంటారు, డబ్బుకు లొంగని వ్యక్తి అని గట్టిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇట్స్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. గబ్బర్ సింగ్ తర్వాత మా కాంబినేషన్లో చాలామంది సినిమాలు, కొంతమంది కార్పొరేట్ వాళ్ళు వచ్చి యాడ్స్ ట్రై చేద్దామంటే కళ్యాణ్ గారికి 2012లోనే, ఆ రోజుల్లోనే ఆల్మోస్ట్ అప్పటికి పాన్ ఇండియా అనే టర్మే లేదు, కానీ ఆల్మోస్ట్ షారుఖ్ ఖాన్ యాడ్స్కి తీసుకున్నంత రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు కళ్యాణ్ గారికి. బట్ ఆయన ఆ కార్పొరేట్ ప్రొడక్ట్స్ సంభవం కొన్ని ప్రొడక్ట్స్ హెల్దీ కాదని, కొన్ని ప్రొడక్ట్స్కి కిడ్స్కి మంచిది కాదని చెప్పి ఆయన రిలీజ్ చేశారు. ఆ యాడ్ నన్ను తీయమన్నారు. నా కళ్ళ ముందు ఆయన కొన్ని కోట్ల రూపాయలు వేసే యాడ్స్ని రిజెక్ట్ చేశారు. ఇంకోళ్ళు చేయడం ఈయనకి చేయకపోవడం అని కంపారిజన్ కాదు, ఎవరి ధోరణి వాళ్ళది. బట్ ఆయన వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటించేలాగా, అందుకే ఎక్కడన్నా తనకి నెగటివ్ ఉన్నా, ఎక్కడన్నా తనకి ప్రతిబంధక ఉన్నా చొచ్చుకెళ్ళే తత్వం అయింది. అందుకే ఆ లైన్ వచ్చింది. ఏటికి ఎదురీదడం అంటే ఎవ్రీడే ముందుంటాడు. ఎదురీదడం అంటే ఎవరైనా భయపడతారు. ఏటికి ఎదురీదడం అంటే ఎవ్రీడే ముందుంటాడు. ఎవరెస్ట్ అంతటి ధనరాశిని ఎంట్రుకలా విసిరేస్తాడు. సో ఈ జర్నీ అంతా ఈ సాంగ్లో పెట్టడానికి ట్రై చేసాము. లాస్ట్ టైం సాంగ్ రిలీజ్ అప్పుడు చెప్పినట్టే మళ్ళీ డిఎస్పి గారు పాట పెట్టలేదు, ప్రాణం పెట్టారు ఈ పాటకి. ప్రాణం పెట్టారు ఈ పాటకి. ఆయన నేను ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 10 days, నాకు తెలిసి ఈ పాటకు స్పెండ్ చేసిన టైం మనం ఏ సాంగ్కి స్పెండ్ చేయలేదు. చాలా రోజులు నేను ఒక 5-6 సార్లు ఈ పాటకి చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. ఆయన కొన్నిసార్లు బాగా వచ్చిందంటే ఓకే అన్నప్పుడు కాదు కదా ఇంకా బెటర్గా చేస్తాను, కొన్నిసార్లు సార్ ఇది ఎక్కువ బీజం ఏదో మార్చాలని. ఈ సాంగ్కైనా తర్జన పరిచయలు మామూలు విషయం కాదు, బట్ వీఆర్ సీయింగ్ ద రిజల్ట్ టుడే. థ్యాంక్ యూ సార్. అంటే మీరందరూ కళ్యాణ్ గారికి రిలీజ్ అప్పుడు పాలాభిషేకం చేస్తారు కదా, దేవి గారు పాటాభిషేకం చేశారు, కళ్యాణ్ గారికి పాటాభిషేకం చేశారు ఈ పాటతో. అలాగే మా బోస్ గారు తన ఇంకుతో ఈ పాటకి అన్న శిరాభిషేకం చేసావు నీ శిరాతో, అందుకే ఈ పాట ఇలా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికి వెళ్ళిన అడుగుతున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుంది. నౌ ఇట్స్ హై టైం, రిలీజ్ దగ్గర పడుతుంది. March 26 సినిమా రిలీజ్ అవుతుంది. ఎలా ఉంటుంది అని మొన్న ఒక వెరైటీ ఇండియా మ్యాగజైన్, ఆయన ఒక నేషనల్ లెవెల్ మ్యాగజైన్ ఆయన ఒక క్వశ్చన్ వేసాడు. వేసినప్పుడు ఒకటే ఆన్సర్ చెప్పాను, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, జనరల్ సినిమా ఆడియన్స్ ఏమేం కోరుకుంటున్నారో అన్నీ, ఎవ్రీథింగ్ A to Z పుష్కలం, యూ నేమ్ ఇట్. పాటలు, డ్యాన్సులు, డైలాగ్స్, ఎంటర్టైన్మెంటు, యాక్షను, ఈవెన్ చాలామంది కల్ట్ ఫ్యాన్స్ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అవుతుంటారు. ఆయన డ్రెస్సింగ్ స్టైలు అండ్ ఎంత పర్టికులర్ అంటే మీ అందరికీ నచ్చే హెయిర్ స్టైలు, డ్రెస్ స్టైల్ ఒకటే కాదు, మీ అందరికీ నచ్చే హెయిర్ స్టైలు. 2 గంటల 30 నిమిషాలు సినిమాలో 2 గంటలు తృప్తిగా పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటారు. 2 గంటలు పవన్ కళ్యాణ్ గారు మేము ముందుంటారు. ఆయన మనస్ఫూర్తిగా నవ్వి ఈ సినిమాల్లో చాలా కాలం అయింది. దీంట్లో ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమరు, సహజంగా ఉండే ఆయన ఎటకారం, ఆయన కామెడీ, ఆయన లాఫ్, ఆయన ఎనర్జీ, ఆయన స్వాగ్, యూ నేమ్ ఇట్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, దట్ ఈస్ దేర్ ఇన్ ద ఫిల్మ్. సో కలెక్షన్లు, సక్సెస్లు అంటారా, ఇదంతా దైవాధీనం. బట్ సినిమాకి వచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే ఎవ్రీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బెస్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో ఉండాలి అని అనుకున్నాను. అలాగే ఉంది. కళ్యాణ్ గారు లాస్ట్ సినిమా చెప్పినట్టు కళ్యాణ్ గారు ప్రాణం పెట్టి పనిచేశారు ఈ సినిమాకి. కొన్నిసార్లు పగలు అక్కడ మంగళగిరిలో ఉండి నైట్ ఇక్కడికి వచ్చేసేవాళ్ళు. 18 గంటలు, రోజుకి 18 గంటలు కళ్యాణ్ గారు పనిచేసే సందర్భాలు ఉన్నాయి ఈ సినిమాకి. అండ్ దాన్ని ఏమంటారు, ఈ పాట ఎస్పెషల్లీ నేను బోస్ గారికి చెప్పింది ఏంటంటే, ఈ పాట కళ్యాణ్ గారి మీద నాకున్న ప్రేమ. సో బేసికల్గా నేను ఒక ప్రేమ లేఖ రాయాలి సార్ అన్నాను, ఆయన దానికి సిరా ఇచ్చారు. థ్యాంక్ యూ బోస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాటే కాదు, సినిమాలో ఏ పాట అయినా సరే చాలా గ్రాండ్గా, చాలా విజువల్లీ ఒక ఫీస్ట్ లాగా ఉంటుంది. దానికి రీజన్ నన్ అదర్ దాన్ మా ప్రొడ్యూసర్లు నవీన్ గారు, రవి గారు. వాళ్ళిద్దరు లిటరల్గా ఒక 3 ఏళ్ళు నన్ను భుజాల మీద మోసారు. భుజాల మీద మోసారంటే లిటరల్గా కాదు, వాళ్ళ హైట్కి ఎవరైనా భుజాలు ఎక్కితే మట్టు కింద పడిపోతారు. వాళ్ళు జాగ్రత్త ప్లాన్ చేసుకున్నారు. సో భుజాల మీద పోయడం ఏంటంటే ఏ రోజు కూడా, అంటే కొంచెం ప్రాజెక్ట్ మేము అనుకున్న దానికంటే డిలే అయింది కాబట్టి ఏ రోజు కూడా చిన్నపాటి అసహనం కానీ, చిన్నపాటి నిరాశ కానీ లేకుండా ప్రొడక్షన్లో నేను అడిగిందే కాదు, నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. వాళ్ళు చిన్న ట్రాఫిక్లో ఇరుక్కున్నారు. దే ఆర్ ఆన్ ది వే, ఎనీ మూమెంట్ దే కెల్ బి రీచింగ్ హియర్. సో నవీన్ గారికి, రవి గారికి,
అండ్ డే అండ్ నైట్ కష్టపడుతున్న మళ్ళీ మా డిపార్ట్మెంట్కి దేవి గారు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా అంటే నాకు చాలాసార్లు అనిపిస్తుంది ఇళయరాజా గారు, ఆర్డి బర్మన్, ఏఆర్ రెహమాన్, దేవి గారు వీళ్ళందరూ కేవలం మ్యూజిక్ చేయడానికే పుట్టారేమో, వీళ్ళకి మ్యూజిక్ చేయడం తప్ప ఇంకే పని రాదేమో అనిపిస్తుంది. సర్జీ, హార్ట్వెల్ థ్యాంక్స్ టు యూ. థ్యాంక్స్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్, నాట్ జస్ట్ లైక్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, మోర్ దెన్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, మోర్ దెన్ ఎ బ్రదర్, మోర్ దెన్ ఎ గైడ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అక్కడ ఫిల్మ్ఫేర్ అవార్డు తీసుకొని ఫాస్ట్గా ఈవెంట్కి రావడంకు అందుకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ గాయస్. సో రిమెంబర్ March 26th. ఓకే